అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు జీవిత సత్యాలు చెప్పుకుందాం. ప్రతిరోజు పలకరింపు లేకపోతే ఎంత గొప్ప బంధమైనా బలహీనపడుతుంది. అందుకే ఎంత బిజీగా ఉన్నా మీకోసం ఎదురు చూసే వాళ్లకు కొంత సమయం ఇవ్వండి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చూడు, నీ వైపు ఒక్కడూ ఉండడు. ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడి చూడు, నీ చుట్టూ పెద్ద గుంపు చేరుతుంది. కొన్నిసార్లు మనసులో ఉండే బాధని మాటల్లో చెప్పలేం, అలాగని కనపడేలా చూపలేం. మనలో మనం బాధపడుతూ బ్రతికేయడమే జీవితం. ఒక దురలవాటుకు అయ్యే ఖర్చుతో 2 పిల్లలను పెంచి పోషించవచ్చు. మన వయస్సుని స్నేహితులతో లెక్కించాలి, సంవత్సరాలతో కాదు. జీవితాన్ని సంతోషాలతో లెక్కించాలి, బాధలతో కాదు. విలువైన వాటిని భగవంతుడు మనకు ఇచ్చే ముందు ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే వాటి విలువ మనకు తెలియాలి కాబట్టి. తన గురించి తాను తెలుసుకోవడమే కాదు, తనను తాను నియంత్రించుకోగలగడమే జ్ఞానం అంటే. లైఫ్లో ఎదగాలంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. గెలవాలంటే ఓటమిని స్వీకరించడం నేర్చుకోవాలి. మన మాటకు విలువ ఇవ్వని వాళ్లను దూరంగా ఉంచితేనే సమాజంలో మన విలువ తగ్గకుండా ఉంటుంది. సంపద కన్నా జ్ఞానం ఎంతో విలువైంది. ఎందుకంటే సంపదను మీరు రక్షించాలి, కానీ జ్ఞానం మిమ్మల్ని రక్షిస్తుంది. సాయం కోరే ప్రతి ఒక్కరూ బిచ్చగాళ్ళు కాదు, కానీ సాయం చేసే వారెవరైనా దైవ సమానులే. అందుబాటులో ఉన్నప్పుడు కాదు, అందనంత దూరంలో ఉన్నప్పుడే తెలుస్తుంది దేని విలువైన. మనిషి ఎంత సంపాదించినా బాధను అమ్మలేడు, సంతోషాన్ని కొనలేడు, ఆరోగ్యాన్ని అరువు తెచ్చుకోలేడు, మనశ్శాంతిని పొందలేడు. కొందరి దృష్టిలో చెడ్డవాళ్ళం, కొందరికి మంచోళ్ళం, కొందరికి ఏమీ కాము, ఇంకొందరికి అన్నీ మనమే. ఇదే జీవితం. నమ్మకం లేని చోట ఎంత వివరణ ఇచ్చుకున్నా అది వృధా ప్రయాసే. నమ్మకం ఉన్న చోట వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మాటైనా మనసైనా మన దగ్గర ఉన్నంత వరకే. మనల్ని దాటి వెళ్ళిందా తిరిగి మన దగ్గరికి రానట్లే. మానసికంగా నువ్వు బలంగా మారినప్పుడే బతుకు సులభంగా ముందుకు సాగుతుంది. లైఫ్లో సెటిల్ అవ్వడం అంటే అందరికీ గొప్పగా కనిపించే స్థాయిలో ఉండడం కాదు. నీకు నచ్చే పని చేయడం, నిన్ను అర్థం చేసుకున్న మనుషులతో కలిసి బ్రతకడం. నీ తప్పు లేకపోయినా కొన్నిసార్లు మాట పడాల్సి రావచ్చు. మౌనంగా భరించు. ఎప్పటికైనా వాళ్లే నిజం తెలుసుకొని నిన్ను వెతికి మరీ క్షమాపణ చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. అదృష్టం అంటే ఆస్తులు అంతస్తులు కలిగి ఉండడం కాదు. చేతి నిండా పని, సరిపడినంత తిండి, కంటి నిండా నిద్ర, కష్టసుఖాలను పంచుకునే స్నేహితులు ఉండడం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.